హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు గోప్రేట్ సార్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి అప్డేట్ అయితే నేను తీసుకొచ్చాను. సినాప్సిస్ అనే ఒక ఎంఎన్సి కంపెనీ నుంచి అయితే డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్ అనే జాబ్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఇది మనకి బెంగళూరు లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. సో నేను దీని యొక్క జాబ్ అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళేసి మీరు ఈ సినాప్సిస్లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఈ జాబ్ అప్లికేషన్కి అయితే మీ రెజ్యూమ్తో డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్ అనేది ఏంటంటే ఎస్టర్డే ఒక జాబ్ అయితే ఒకటి మనం నోట్ చేయడం జరిగింది. సో అదే సేమ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎంఎస్ ఎక్సెల్ టూల్స్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి డిఫరెంట్ డేటా అయితే మనం గ్యాదర్ చేసుకొని సో ఈ డేటా స్పెషలిస్ట్గా అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సినాప్సిస్ అనేది మంచి గుడ్ కంపెనీ, మంచి ఎంఎన్సి కంపెనీ. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు, ఇది అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. సో ఒకసారి మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే జాబ్ టైటిల్ చూడండి, డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్. అండ్ కంపెనీ చూసుకున్నట్లయితే సినాప్సిస్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రిటీ గ్రూప్ అండ్ లొకేషన్ అయితే ఇండియా. సో జాబ్ టైప్ అయితే ఫుల్ టైప్ అయితే ఉంది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వీఆర్ సీకింగ్ ఏ డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్ టు జాయిన్ అవర్ డేటా గవర్నెన్స్ టీమ్ ఎట్ సినాప్సిస్ ఎస్ఐజీ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్గా విల్ పే కీ రోల్ ఇన్ ఎన్జూరింగ్ ఇంటిగ్రిటీ, అక్యురసీ అండ్ అవర్ డేటా అసెట్స్. సో ఇక్కడ మనం చెప్పాం కదా, డేటా అనేది గ్యాదర్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్స్ టూల్స్ మీద అయితే మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ షీట్స్, వాటి నుంచి అయితే మనం ఆ డేటా అనేది వాళ్ళకి మ్యాప్స్ రూపంలో కానీ లేదంటే రిపోర్ట్స్ రూపంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇక్కడ మీకు కింద అయితే అప్లికేషన్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ రెస్పాన్సిబిలిటీసు, జాబ్ రోలు మొత్తం మీరు తెలుసుకోండి. దీనికైతే గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఏ గ్రాడ్యుయేషన్ అయితేనా పర్లేదు. సో అక్కడ నుంచి మనం క్వాలిఫికేషన్ చూడండి. సో గ్రాడ్యుయేషనే కాకుండా మనకి ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజెస్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. సో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్, సో స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫెమిలియర్ విత్ సేల్స్ ఫోర్స్ డేటా లోడింగ్ క్యాపబిలిటీస్, అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, స్ట్రాంగ్ అనాలిసిస్ స్కిల్స్. సో ఈ విధంగా మనకైతే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో జాబ్ కేటగిరీ చూసుకుంటే సేల్స్ ఎన్విరాన్మెంట్ అండ్ కంట్రీ వచ్చేసి ఇండియా. సో హైర్ టైప్ వచ్చేసి ఎంప్లాయీ తీసుకుంటాం. అప్లై జాబ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లే డైరెక్ట్గా మనకైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. మనం ఒక్కసారి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాక తర్వాత రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ రెజ్యూమ్లో అయితే మంచిగా నాకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చు, డేటా అనాలిసిస్ టూల్స్ మీద నేను వర్క్ చేశానని చెప్పేసి అయితే మెన్షన్ చేసుకోండి. త్వరగా అయితే కాల్స్ రావడానికి, వాళ్ళ నుంచి రిప్లై రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా జాబ్ అప్డేట్ అనేది అందాలంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి.